హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. సిగ్నల్ అయితే లేదు అసలుకి నిన్న నుండి, అసలు నిన్న పొద్దున్నే పోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఒక ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఈ ప్లేస్ పేరు టెస్టర్లింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అండ్ 2 టెస్టర్లింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిగ్నల్ వస్తుంది, సిటీ ఉంటుందేమో అని చెప్పేసి అని అనుకున్నా, కానీ అసలు ఏం లేదు. సరే, నేను ఎట్లున్నానో ఎక్కడున్నానో ఒకసారి డ్రోన్ షాట్స్లో చూద్దాం, వచ్చేసేయండి. Will I cry? Will I leave behind broken and crumbled signs, hiding all my roads to you? And if I fight, will I come to life, calling for all your light, giving all my heart to you? And I've been falling, I've been lost, and I've been calling on my ghost. I put it to rest because I'm coming home, coming home. I am done. I will stay to find every hidden sign, taking all my roads to you. And I will fight, I will come to life, calling for all your lights, giving my light back to you. And I've been falling, I've been lost, and I've been calling on my ghost. I put it to rest because I'm coming home, coming home. And I've been డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి కదా. ఐ నో సూపర్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వంట చేసుకుంటున్నాం. వామ్మో, నువ్వు మ్యాగీ కాకుండా ఇంకా వేరే వంట కూడా చేస్తున్నావు అంటే, ఎస్ ఐఎమ్ డూయింగ్ దట్. క్యారెట్స్ అండ్ బీన్స్ కాదు, పీనట్స్ అంటే గ్రీన్ పీస్, అండ్ ఇంకా ఏంటివి ఇవి మొక్కజొన్నలు. సో ఇవైతే వంట చేస్తున్నా. సరే చేద్దాము, కొంచెం ఉడికించుకొని తిందాము. అదే వంట, అంతగానే ఏం లేదు. నిన్న నైట్ ఏం తినలేదు, నిన్న పొద్దున తిన్నదే. పొద్దున కూడా ఏం తిన్నా, నేను మ్యాగీ తిన్నా. ఇప్పుడు మళ్ళీ వంట నేను చేసుకుంటున్నా, మళ్ళీ అదే వంట తింటున్నా. 24 hours తర్వాత మళ్ళీ నా వంట నేనే వండుకొని తింటున్నా. ఇదే మన వంటల ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ కొద్దిసేపు ఉడికించినాం అనుకోండి, కొంచెం మంచిగా నీట్గా ఉడుకుతాయి, తర్వాత తినొచ్చు. ఇది తినేసి బయలుదేరుతా నేను. ఇది ఎనఫ్ అనుకుంటాను లంచ్కి. ఎనఫ్ అంతేలే, ఇంతగానే ఎక్కువ తింటామా. నా దగ్గర ఫిష్ ఉంది, అది వండుకుంటా. మేబీ చూద్దాం, అది కూడా వండుకుందాం. సూపర్ హైలైట్ అయింది. పచ్చి నో ఉప్పు, నో కారం, నో మసాలా, even no oil. Yeah. కానీ హెల్దీ. తినేసా, గిన్నె అయితే క్లీన్ చేసా. అయితే ఏందిరా అంటారా,
ప్లీజ్ ఎవరైనా వచ్చిన టెంట్ ఇట్లా సర్దిన సైకిల్ మీద మొత్తం ప్యాక్ చేసియరా. రోజు పెద్ద గోస ఇది. టెంట్ అంతా మలిసి సామాన్ అంతా ఒక దగ్గర పెట్టి సైకిల్కి ఎక్కించి సైకిల్ మీదకి వెళ్ళి తీసుడు ఒక లెక్క. ఇక్కడ నాకు ఏదైనా కోపం వస్తుందంటే ఇక్కడే. నేను చేద్దాం, నేను చేసుకున్నదేగా, నా సామాన్లు నేను చేసుకోవాలి. రోజు ఇంట్లో లేచి పక్క మడత పెట్టడానికి పో అని మా అమ్మాయి వ్లాగ్ చూస్తుంది కావచ్చు. కానీ ఎప్పుడైతే సైక్లింగ్ స్టార్ట్ చేసిందో 3 years నుండి, నేను లేచినాక నా పక్క నేనే మడత పెట్టుకొని ఇంకెవరైనా ఉంటే కూడా మడత పెడుతున్నా. ఓపిక వచ్చింది, పేషెన్స్ వచ్చింది. బక్కగా అయిపోయినా నేను. ఈ మంగోలియా అయిపోయే వరకు ఇంకొక 4-5 కిలోలు తగ్గుతానేమో. బ్యాక్ టు దిస్ అడ్వెంచరస్ రోడ్స్. హేరా, ఇంత సాడిస్ట్ ఏంట్రా, నీ మైండ్ ఏంట్రా ఇలా తయారైంది? ఇంత దరిద్రమైన రోడ్లలో అడ్వెంచరస్ రోడ్స్ అని అంటున్నావు అనుకుంటారా? ఏం తప్పదు, ఎలాంటి రోడ్స్ ఉన్నా మనం రైడ్ని ఎంజాయ్ చేయాలి అంతా. మరెందుకు వచ్చినావు? ముత్తిగానే కాదు కదా, కష్టం ఉంటుందని తెలుసు కదా, తెలిసే కదా వచ్చింది. మరి అలాంటప్పుడు ఆ కష్టాన్ని ఇష్టంగా ఎంజాయ్ చేయాలి. అదే కానీ బాధపడుతూ అయ్యో ఈ రోడ్లు వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి అని బాధపడడం ఎందుకు? అలాంటప్పుడు ఇక్కడ రావడం ఎందుకు? అప్పటికి ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఇంత కూడి తిని ఆఫీస్ పోయి ఎన్నో సిస్టమ్ ఉందో ఎన్నో కొద్దిసేపు కూర్చొని 6-8 గంటలు కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చి వండుకొని తినొచ్చి ఓ సినిమా చూసుకుంటా, ఓ వెబ్ సిరీస్ పెట్టుకొని ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా ముచ్చట పెట్టుకుంటా లేచిగా. కానీ ఇన్ని సంవత్సరాలు అదే కదా చేసింది. మరే చేంజ్ వచ్చినప్పుడు అన్నీ చేయాలి. అండ్ హెల్త్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ నిజంగా నా కాళ్ళతో అంతే మాత్రం ఎగిరి ఎక్కడనో పడుతుంది ఒక్కొక్కటి, అన్నంత స్ట్రాంగ్ అయినాయి అంతే. నేను ఇంకా వేరేలాగేం చెప్పట్లేదు. అదండి, రోడ్డు ఇట్లే ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ శాండీ రోడ్స్లో సర్ర జారుతుంటే బ్యాలెన్స్ చేయడం ఉంటుంది చూసారా, అది అసలైన టాస్క్ ఉంది నాకు. ఎందుకంటే నేను 4-5 సార్లు మూతిపాలని రాలేటినాయి. బట్ స్టిల్ నేను కంట్రోల్ చేసా సైకిల్ని. మస్తు దారుణమైన స్పీడ్లలో కంట్రోల్ చేశాను. పదండి. పిచ్చి మొక్కలు ఎందుకురా పరిగెడుతున్నారు? నన్ను భయపడిస్తారేంట్రా? అక్కడ పిల్ల పడుకుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికో మరి ఏంటో తెలియదు కానీ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి గుర్రాలు. సరే అని చెప్పేసి నేను ఆగిన. ఇప్పటికనేమో అక్కడొక బుల్ ఉంది, అది బ్లాక్ది. వీడెవడో నా కలర్ ఎవడో అనుకుంటురుకో, నాకు పోటీగా వచ్చి అయింది మా సత్తలోకి అనుకున్నట్టు ఉరుకొస్తుంది అది. ఇది ఎక్కడ రామాయణంలో? ఇది 2వ బుల్లు అటాక్ చేయడం. నాకు నచ్చిందంటే ఈ రోడ్డే చండాలంగా ఉంది, కానీ ఇదే నచ్చుతుంది. మళ్ళీ అలవాటు అయిపోతున్నా. గుర్రం మీద సవారీకి గింత కూడా నేను భయపడను ఇప్పుడు, దానికన్నా ఎక్కువనే చేస్తున్నా ఇప్పుడు నేను. అయ్యా ఈ మట్టి ఏంది?
సౌండ్ మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ తప్పదు ఇంకా. దారుణమయ్యా. ఒక్కనంటే ఒక్కనే పోతున్నా. యా యూ కెన్ సీ దిస్. ఇక ఈ రోడ్డు చూడండి ఎట్లుందో. వా 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 బెటర్ వా. అండ్ మనం అక్కడ ఎక్కడ నుండో వస్తున్నాం, కనబడుతుంది ఆడ పెద్ద రోడ్. అది ఆ గుట్టల మీదకి వెళ్ళి అండ్ ఈ వైల్డ్ యానిమల్స్, వైల్డ్ హార్సెస్ అండ్ ఇవి కొన్ని బఫెలోలు అటాక్ చేస్తున్నాయి. గుర్రాలు మీదకి వస్తున్నాయి, వాటికి ఎటు ఉరకాలో అర్థం కాక. అండ్ ఈ రాళ్ళ రోడ్లో మన ప్రయాణం అయితే సాగుతుంది. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిన్న మొత్తం మీరు చూసారు, సిగ్నల్ లేదు, ఏం లేదు. చాలా ప్రశాంతంగా వాడుకున్నా. పొద్దున్నే లేచిన, మళ్ళీ రెడీ అయినా, వండుకున్నా, తిన్నా, బయలుదేరిన. ఇక మొత్తం రాళ్ళు రప్పలు, అన్ని కొండలు దాటుతూ వెళ్ళాలి. ఇప్పటికైతే 70 కిలోమీటర్లు తొక్కిన. 330 కిలోమీటర్ల 70 తీసేస్తే ఇక ఎంత లేదన్నా 260 కిలోమీటర్లు వేసుకోండి. 260 కిలోమీటర్లు పోవాలి. ఇంకా 3-4 డేస్ పట్టవచ్చు, 5 డేస్ కూడా పట్టవచ్చు. మేబీ రోజుకి 50 కిలోమీటర్లు చొప్పున అనుకున్నా, కానీ నిన్న 60 దొక్కిన. ఇవాళ కూడా 60 దొక్కుతానేమో. అండ్ తెలిసి మళ్ళీ ఈ లైఫ్ని మళ్ళీ నేను మిస్ అవ్వదలుచుకోలేదు. నాకు ఇది కావాలి అండ్ ఇలాంటి రోడ్లు ఎత్తుకోవాలి. మా జీవితం ఇట్లుంటుంది. రోడ్డు ఇంత జూమ్ చూడండి, ఇంకా జారుతూ ఉంటుంది. అండ్ వాటర్ అయిపోయినాయి. జస్ట్ వీ హ్యావ్ 1 more బాటిల్, దట్స్ ఇట్. మీరు చూడవచ్చు ఈ రోడ్ ఎట్లుందో. ఏదైనా షార్ప్ స్టోన్ ఉంటే టైర్ని మొత్తం చీల్చేస్తుంది. బట్ టైర్ను చీల్చేసిందంటే ఈ ప్లేస్లో నేను ఉలంబాతార్ ఇంకా సైకిల్ వేసుకొని పోవడం తప్ప ఇంకొక ఛాన్స్ కూడా ఉండదు. ఇది నార్మల్ టైర్ కూడా కాదు, మళ్ళీ దొరకవు ఈ టైర్స్ రావాలంటే మళ్ళీ మినిమం 20 days పడుతుంది. వేరే కంట్రీ నుండి రావాలి. కొత్త టైర్స్ అయితే వేయించేసాను. ఫ్రంట్కి అవసరం లేదులేండి. ఫ్రంట్ ఎక్కువ అరగవు, ఎప్పుడైనా బ్యాకే అరుగుద్ది. ఎందుకంటే వెయిట్ అంతా బ్యాకే పడుతుంది కాబట్టి, నా వెయిట్ అండ్ బ్యాగేజ్ వెయిట్ కూడా. కాబట్టి స్పేర్లో టైర్ ఉండేటట్టు చూడాలి. ఈ టైర్ అరౌండ్ 4000 పైనే పడుతుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది టైర్ కూడా. అండ్ పంచర్స్ అవ్వట్లేదు చూడండి ఇలాంటి రోడ్లలో. అంటే అది నాకు నైట్ కాల్ వచ్చింది పంచర్ అయినట్టు. ఓర్ని అమ్మ ఏంది రోడ్ ఇట్లుంది, దిగి నడపాలా లేకుంటే బ్యాలెన్స్ చేయాలా? అట్టుడు మొత్తం డౌన్కున్నది. బ్యాలెన్స్ చేసా. కింద పడ్డా. ఏంది ఇట్లా కింద పడ్డా అంటే నేను పడలే, సైకిల్ పడ్డా. ఈ రాళ్ళల్లో సైకిల్ తొక్కుతాంటాం కదా పైకి ఎక్కేటప్పుడు, సడన్గా ఒక రాయి ఎక్కింది సైకిల్, స్కిడ్ అయింది. సరిపోదండి. అది నా మీద కూరుకొస్తా ఉంది కుక్క. ఇంటికి అటు తిరిగి అంటే నేను తొక్కినంతసేపు ఉరికొస్తుంది. సరే అని చెప్పేసి ఆపి అటు తిరిగి ఏంటివా ఇటు వస్తాను దారి మర్చిపోతావు అంటే సరే అన్నట్టు వెనక్కి తిరిగిపోతుంది. నిజంగా వాటే రైడ్ ఇట్ ఈజ్ అంటే వాటే రైడ్ ఇట్ ఈజ్ అంతే.
ఆ ముళ్ళ చెట్లు మనకి తాకితే మామూలుగా ఉండదు. చూసుకోవచ్చు మీరు. నో సిగ్నల్ ఎట్ ఆల్. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి. టైం 9 అవుతుంది ఇండియా టైంకి. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, నా తపన నాదే. కానీ సిగ్నల్ లేక 2 రోజులు అవుతుంది. ఎందుకు యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తలేవు అంటే ఇదే ప్రాబ్లం. సిగ్నల్ లేదు. ఉన్న కొంచెం పవరు కాపాడుకుంటాను నేను. సో ఇది నెట్వర్క్ అవ్వ ఇంత అడ్వెంచరస్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ముందట మళ్ళీ కొండ ఉందయ్యా, సరిపోయింది సాంబరం. అదండి. వావ్, ఏంది సడన్గా ఒక వ్యాలీ దిగంగానే ఎంత గ్రీన్ ఉంది. క్రేజీ ఉంది కదా అసలుకి. అమ్మా, ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు లిటిల్ బిట్ కాదు, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. దిస్ ఈస్ సో క్రేజీ యార్. వెయిట్, బ్రేకులు పడలేదు అనుకో, అంతే సంగతి. ఆహా, ఏదో వెహికల్ కిందికి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. No, this. బ్రేక్ ప్లీజ్, ఆగండి. ఇటు వెళ్ళిపోతాను. ఇలాంటి అడ్వెంచరస్ రోడ్డు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే నేను ఇంత లగేజ్ చేసుకొని ఎప్పుడు ఎక్కి దిగలేదు. మా చేతులు నొప్పులు వేస్తున్నాయి బ్రేక్లు వేసి వేసి. అంత గట్టిగా వస్తున్నా 2 బ్రేక్స్. సైకిల్ ఉందా పీకింది. చిట్టి, సారీ చిట్టి, నీ కాలు మొక్కి నెత్తి మీద పోసుకున్నా. పెద్ద ప్రాబ్లం లేదు చిట్టి, అంత బాగా ఉపయోగపడుతున్నావు. అసలు ఈ తాకిడి తట్టుకుంటున్నావు అంటే అసలు రంజితాన్ వీల్స్ తాకిడి ఇది. అమ్మా, ఏం మంగోలియా రోడ్లు రా బాబోయ్. అవి డిడిట్ అంటే డిడిట్ అంతే. అవి అక్కడ నుండి వచ్చిన ఇప్పుడు సీదా పరిగెట, పరుగులు తీయి, బిర 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 బిర. నో 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 నో, ఎస్, ఉరుకులు వేయి. అమ్మా, ఈ రోడ్డు బీబస్. నో, దట్స్ ఇట్. ఎప్పుడైనా ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ కానీ బందలు ఉన్నాయి కానీ ఉన్నప్పుడు మనము ఇది ఏంది, ఇది ఎవరో సైకిల్ మీద పోయినట్టే అనిపిస్తుంది. సైకిల్
ఐ థాట్ ఇట్ సైకిల్. ఎవరైనా సైకిల్ తొక్కిర్రా ఇక్కడ ఎవరైనా సైకిల్ తొక్కిర్రా అంటే ఎవరో ఇద్దరు పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎవరో ఇద్దరు పోయిరు సైకిల్ మీద పోయిరు, లేకుంటే ముందు టైర్ వెనక టైర్ వచ్చినాయి. ఇవి దొరికితే బాగుండు, వాళ్ళు కూడా వాళ్ళతో రైడ్ చేసుకోలేదు. కానీ ఎక్కడ వెళ్ళి ఉంటారు వాళ్ళు. ఓకే, ఇది మొత్తం మట్టే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తొక్కే కన్నా నెట్టే ఎక్కువ అవుతుంది. మేబీ గోబీ డెజర్ట్ అనుకుంటే ఇది టచ్ అయింది. ఐ లాస్ట్ వన్ వాటర్ బాటిల్. యాక్చువల్లీ తొక్కుతుంటే ఇక్కడ పడిపోయింది. నాకు అదొకటి లాస్ట్ వాటర్, 1 లీటర్ వాటరు అవి అయిపోయినాయి. నిన్న నుండి క్యారీ చేస్తున్నా నేను. నోరు ఎండుకుపోతుంది. ఇంకా 38 కిలోమీటర్లు ఉంది ఒక ఊరు రావడానికి. గూగుల్లో ఊర్లు పెడుతున్నాయి కానీ అక్కడ ఊర్లు ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. మరి ఇది అప్డేట్ అయిందో కాలేదు తెలియదు, కానీ దారుణంగా ఉంది పరిస్థితి. అండ్ ఇలాంటి రోడ్డు మామూలుగా మాటికి స్కిడ్ అయితే చిరాకు లేదు. మీకు తెలుసో లేదో, నేను పొద్దున్న నుండి జస్ట్ 3 లీటర్ వాటర్ క్యారీ చేసిన. అందులో 1 లీటర్ వాటర్ పోయినాయి, 2 లీటర్ వాటర్ అయిపోయినాయి. నదిలలో నీళ్ళు అవి పట్టుకుందామంటే మొత్తం ఆ పశువులు అవన్నీ టాయిలెట్స్ పోతున్నాయి, షిట్ చేస్తున్నాయి అందులోనే. 2-3 సార్లు చూశాను, కొట్టుకొస్తుంటే చిరాకు వేసి అక్కడ బబ్బుల్గమ్ ఉంది, అది నమ్ములితే ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. Ulaanbaatar, Harhorin, Numrug, Baintis, Murun, Ulaanbaatar. Intak. Mumbai. Mana kata hantu Mumbai. Mana tontokta? Tent. 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 Çizirdik. Morun. Ertint. Yolda. Thank you. Nice. Ev salho. Hayriga salho. İlayla salja donayo. Motosikl. No. Ini awat అర్థమైతలే. దానికి గట్ట అంటున్నారు. రోడ్డు ఉందా కానీ ఆకాశంలో ఉంది, ఆ కొండ పైనకి ఎక్కాలి. ఇలాంటి సమయంలోనే వీరులందరూ తరచుగా చెప్పే మాట, ఆగి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పో అని. ఇప్పటికి కంటిన్యూగా దొక్కుతున్నా. అవుదా మీద కూర్చొని బండ మీద తట్టుకోలేక అన్ని కింద పడ్డాయి ఫ్రెండ్స్. బ్యాగు, ఈ కవరు, ఆడో కవరు, ఈ అమ్మ. హాయ్ సమ్మను.
ముందర ఒక కొండ ఉంది చాలా పెద్ద, దాన్ని డ్రోన్ తోటి షూట్ చేద్దాం అనుకుంటాను క్లైంబింగ్. ఐ డిడ్ ఇట్. అండ్ ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళిపోతే అయిపోద్ది. ఓ మై గుడ్నెస్, చూసారా ఒక కొండ ఎక్కడానికి ఎంత కష్టపడాలో, దిగడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. ఇప్పటికే దాహం వేస్తుందంటే ఇంకొక కొండ ఎక్కాలి. ఎక్కుతున్నా. సుమ్మైపోవడం అంటే ఏంటో. ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది. 18 కిలోమీటర్లు అయిపోతే మనకు ఫుడ్, బెడ్, సిగ్నల్, ఎలక్ట్రిసిటీ, మనుషులు, నాగరికత అన్నీ వస్తాయి. ఘోరమైన గాలి, వాన. సో సైకిల్ చాటుకు దాచుకున్నాను నేను. ఇది అంతకన్నా ఏం చేయలేము మనం ఇప్పుడు. ఇంకొక 5 కిలోమీటర్లు పోవాలి. 5 కిలోమీటర్స్ అంతే. ఆగమైంది. చూద్దాం. మీకు పెద్ద స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా స్నానం చేయడానికి వచ్చిన నేను. ఇక్కడ హోటల్స్ లేవు, ఏం లేవు. అండ్ కామన్ షవర్ ఉంది. ఇక్కడే స్నానం అయితే చేస్తున్నాను నేను. అండ్ పోయినాక మాట్లాడుకుందాం, రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెక్కడితో ఎండ్ చేద్దాం. గుడ్ నైట్.